ఇక్కడ కోర్ పాయింట్ ఏంటంటే మళ్ళీ కాలేజెస్లో ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం. ఇందాక అశోక్ చెప్పినట్టు ఏఐ, క్లౌడ్ వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు, కానీ నిజంగా సబ్జెక్ట్స్ ఉన్నాయా అంటే లేదు. గతంలో ఒకసారి ఉస్మానియా కాలేజ్కి వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. అప్పుడు నేనే వెళ్ళాను. వాళ్ళు మాట్లాడుతూ కూడా మాకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ లేదు. బుక్స్ ఉన్నాయి, కానీ ఆ బుక్స్ని నేర్పించడానికి ఫ్యాకల్టీ లేదు అని కూడా చెప్తున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా గతంలో ఏంటంటే బీటెక్ చేసి వచ్చారంటే చాలు, వాళ్ళ స్కిల్ ఉన్నా లేకపోయినా ఫ్రెషర్స్ కింద టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ ఈ కంపెనీలన్నీ విపరీతంగా హైర్ చేసుకున్నాయి. ఒకేసారి 2000-3000 మందిని కూడా హైర్ చేసుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ కంప్లీట్ చేసి హైదరాబాద్ వస్తే చాలు, ఏ బెంగళూరు వెళ్తే చాలు, ఏ చెన్నై వెళ్తే చాలు, వాళ్ళకి ఈ కంపెనీలు ఏదో ఒకటి హైర్ చేసుకునేది. అంటే ఫ్రెషర్స్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి, అంటే మినిమం స్టైఫండ్ లాంటిది, మినిమం శాలరీ లాంటిది ఇచ్చి వాళ్ళ స్కిల్ పెంపొందించి వాళ్ళ దగ్గర వాడుకునేవాళ్ళు. ఎందుకు సరే సప్లై లాగా ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా కోడింగ్ నేర్చుకునే ఐటీ ప్రొఫెషనల్స్కి వచ్చాయి. ఇప్పుడు మాస్ హైరింగ్ అనేది ఈ కంపెనీలన్నీ ఆపేశాయి. ఎందుకు అంటే వీళ్ళు ఫ్రెషర్స్ని తీసుకొచ్చి వీళ్ళకి ఫుడ్ పెట్టి, వీళ్ళకి వెహికల్ ఇచ్చి, వీళ్ళకి జీతం ఇచ్చి, ఎన్నాళ్ళని ట్రైనింగ్ ఇచ్చిన వీళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవ్వదు. ఈలోపు నేను చాట్ జీపీటీనో లేకపోతే గిట్హబ్, కోపైలెట్నో, క్లాడ్నో ఏదో ఒకటి నేను వాడుకుంటాను, వీళ్ళకన్నా కూడా మంచి వర్క్ జరుగుతుంది కదా నాకు అని చెప్పి మాస్ హైరింగ్ అంటే ఫ్రెషర్స్ని తీసుకునే కల్చర్ కంపెనీలు మానేయటం వల్ల కూడా ఈ బీటెక్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగాలు దొరక్క, ఇదిగో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు క్రిమినల్ వేస్ట్ కింద అలా మిగిలిపోతున్నాయి. ఉద్యోగాలు దొరకకపోవడం వేరు, వీళ్ళలో స్కిల్ లేకపోవడం. ఇప్పుడు కంపెనీస్ మనం ఏమనలేము. ఒకరిని హైర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ వచ్చేవాళ్ళు ఆ కంపెనీకి ఎంతవరకు ఉపయోగపడతారు గుర్తుందా? ఒక 7-8 ఏళ్ల క్రితం నాకు బాగా తెలుసు, నాకు బాగా వినేవాడిని. అప్పట్లో నాకు ఐడియా లేదు, కానీ నేను బీటెక్ చదవలేదు కాబట్టి నాకు తెలియదు. అప్పట్లో కోర్సులు ఏవో ఉండే, C++, జావా, ఇవేడు బాగా వినపడే. నన్ను కూడా అనేవాళ్ళు జావా చేయొచ్చు కదా, 10 ఏళ్ల క్రితం జావా చేయొచ్చు కదా, C++ అంటే నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళల్లో బేసిక్ HTML తెలిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఏదో కంపెనీ ఫ్రెషర్ కింద తీసుకునేది. ఇప్పుడు అయిపోయింది, అవుట్డేట్. డిగ్రీ చేసి టెస్టింగ్ నేర్చుకునే టెస్టింగ్ టూల్ నేర్చుకున్నారు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి టెస్టింగ్ మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటి? స్కిల్ లేకపోవడమే కదా. ఆ స్కిల్ లేకపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలు, అధికారులు కదా. అందుకే మార్పులు తెస్తున్నారు. 1 పాయింట్. సో ఇప్పుడు మార్పు తెస్తున్నారు, కానీ ఎవరైతే బీటెక్ చదివేశారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఒక క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ఎరైజ్ అవుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది కూడా వాళ్ళ గురించే. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కోచింగ్ సెంటర్స్ కు వెళ్ళడానికి వాళ్ళకి ప్రోత్సాహకాలు అట్లీస్ట్ ఇవ్వగలిగితే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళు. కంక్లూడింగ్ నా పాయింట్ చెప్తానంటే, ఇప్పుడు విద్యార్థుల్లో నైపుణ్యత లేదు అని విద్యార్థులను నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఆ విద్యార్థుల నైపుణ్యం పెంచే విధంగా ప్రభుత్వాలు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రభుత్వాధినేతలుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఫైనల్గా కన్క్లూడ్ ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేమందరం కూడా చెప్పేది ఒకటే, ఎస్ కరెక్టే, క్రిమినల్ వేస్ట్ అని మీరు చాలా కాలం తర్వాత ఒక వాల్యుబుల్ వర్డ్ని వాడారు. దాన్ని కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకో